నా చేతిలో ఉన్న కీ చూస్తుంటే అర్థమైపోతుంది కదా, నేనైతే ఎంజీ కార్ అయితే చూపించబోతున్నాను. కానీ ఆ కార్ ఏంటో తెలుసుకునే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. అది అందరికీ తెలిసిన కారే, అదే ఎంజీ కామెట్. రోడ్డు పైన కూడా అంతే క్యూట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాందే బ్లాక్ స్ట్రోమ్ అయితే లాంచ్ అయింది. దాన్ని అయితే ఈ రోజు చూపించబోతున్నాను. అది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఎక్స్టీరియర్ పార్ట్ అండ్ ఫ్రంట్ లుక్ అయితే చూసేద్దాం. బ్లాక్ కలర్ లో ఉంది అండ్ రెడ్ కలర్ ఎసెంట్ అయితే యూజ్ చేశారనమాట అక్కడక్కడ. దాని వల్ల ఏంటంటే ఈ కార్ అందం అయితే ఇంకా రెట్టింపు అవుతుంది. బయట నుంచి చూస్తున్నట్టయితే మామూలుగానే కార్ అయితే క్యూట్ గా ఉంటుంది, దానిలో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే రెడ్ గార్నిషింగ్ చేసినట్టుగా ఉంది కదా, చాలా క్యూట్ గా కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, బానెట్ పైన అయితే మొత్తం రెడ్ కలర్ ఎసెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం యాజ్ ఇట్ ఈస్ కామెట్ బిఫోర్ ఎట్లా ఉందో అలాగే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అన్నమాట. ఈ గ్రిల్ పార్ట్ అయితే చూస్తున్నాం కదా, హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. బంపర్ అంతా కూడా పియానా బ్లాక్ కలర్ లో షైనీ బ్లాక్ లో ఉందన్నమాట. ఎంజీ కామెట్ బ్లాక్ స్టోమ్ అనమాట. ఇది హెడ్ లైట్స్ అయితే చూస్తున్నాం, కింద చూస్తున్నాం ఇండికేటర్స్. క్యూట్ గా అయితే క్యూట్ ఉంటుంది అనమాట కామెట్. స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. ఎంజీ ఛార్జింగ్ స్లాట్ అయితే ఎంజీ లోగో కిందే ఉంటుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ఛార్జింగ్ స్లాట్ అయితే వస్తుంది. మౌంటెడ్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇస్తారు, ఎమర్జెన్సీ కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నట్టయితే క్యూట్ గా అనిపిస్తుంది కదా. విండ్షీల్డ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. ఫ్రంట్ వైపర్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చున్నారు అనమాట. దీని లుక్ అంతా ఎక్కువ గ్లాస్ కనిపిస్తుంది. కింద ఫేస్ మటుకు హెడ్ లైట్స్ అది ఉన్న ఏరియా మాత్రం చాలా క్యూట్ గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ కి వచ్చేస్తే టైర్స్ చూసారా, ఇంకా క్యూట్ గా ఉన్నాయి. కామెట్ కన్నా టైర్స్ ఇంకా క్యూట్ గా ఉన్నాయి. దీనిలో అయితే రెడ్ ఎసెంట్ అయితే యూజ్ చేశారు టైర్ లో. దాని వల్ల ఏంటంటే దీని అందం అయితే రెట్టింపు అవుతుంది. 145/70 R12 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేశారనమాట. విత్ ఎంజీ లోగో మనం చూస్తున్నాం లోపల. సో క్యూట్ గా అయితే ఉంది. కార్ ఎంత క్యూట్ గా ఉందో టైర్ కూడా అంతే క్యూట్ గా ఉంది. కింద ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే సైడ్ ప్రొఫైల్ లో కనిపిస్తుంది. బ్లాక్ స్టోమ్ ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ పైన ఇచ్చున్నారనమాట. సైడ్ మిర్రర్ చూసినట్టయితే ఇది కూడా బ్లాక్ కలర్ లో ఉంది. ఇండికేటర్ మాత్రం మనకి ఇక్కడ ఇచ్చున్నారు. దీనిపైన చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారనమాట. డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, మౌంటెడ్ షేప్ లో ఉంది. క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే డిజైన్ చేస్తున్నారు. ఇది ఇట్లా ఓపెన్ చేసుకుని బ్యాక్ వెళ్ళాలి. అది లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. కార్ మొత్తం హైలైట్ అవుతుంది ఏంటంటే ఈ గ్లాస్ ఏరియా ఎక్కువ ఉంది. దీని వల్ల ఏంటంటే బయట వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. కొంచెం స్పేషియస్ గా కూడా అనిపిస్తుంది ఏమో, లోపల క్లోజ్డ్ గా కాకుండా బయట వ్యూ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే కార్ క్యూట్ గా ఉంటుంది కాబట్టి లోపలికి వచ్చినప్పుడు కొంచెం కంజెస్టెడ్ ఫీల్ లేకుండా బయటది కనిపిస్తుంటే కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతామేమో. ఇక్కడ కూడా బ్యాక్ రో లో కూర్చున్న వాళ్ళకైతే ఇక్కడ విండో ఇచ్చున్నారు. ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది. మనం చూస్తున్నట్టయితే చిన్న విండోస్ ఉంటాయి, అంటే 3 rows ఉన్నప్పుడైతే చిన్న విండోస్ ఉంటాయి. ఇది బ్యాక్ రో లో కొంచెం పెద్ద విండో వచ్చింది. కానీ దీనికి తెలిసిందే కదా, కామెట్ ఒకటే డోర్, దాన్ని ఓపెన్ చేసుకుని బ్యాక్ సీట్ లోకి వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఇంటీరియర్ పార్ట్ చూపించేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఎక్స్టీరియర్ పార్ట్ చూసేద్దాం. ఇది ఎలక్ట్రిక్ వెహికల్, సో ఇక్కడైతే మెన్షన్ చేసింది. ఇంకా బ్యాక్ ప్రొఫైల్ కి వచ్చేసినట్టయితే ఇది మెయిన్ గా క్యూట్ గా అనిపించేది ఏంటంటే కామెట్ లో బ్యాక్ నుంచి చూస్తే చాలా క్యూట్ గా అనిపిస్తుంది నాకైతే పర్సనల్లీ. ఇక్కడ చిన్న ఎయిర్ స్పాయిలర్ ఉంది, మౌంటెడ్ ల్యాంప్ ఉంది, గ్లాస్ కూడా అంతే. మొత్తం ఓవరాల్ గా కార్ లో చూస్తే మనకి గ్లాస్ అదైతే మనకి బ్రాడ్ గా అనిపిస్తాయి అనమాట, ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం ఎల్ఈడి లైట్స్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. బ్రేక్ లాంప్స్ ఇక్కడ చిన్న క్రోమ్ ఎలిమెంట్ తో అయితే డిజైన్ చేస్తుంది. మొత్తం కంప్లీట్ కనెక్టివ్ అనమాట. కింద చూసినట్టయితే ఎంజీ లోగో కనిపిస్తుంది మనకి క్రోమ్ ఎలిమెంట్ తో. కామెట్ అయితే మెన్షన్ చేసింది లెటర్స్ తో. బ్రేక్ లాంప్స్ ఇచ్చారు. ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కార్ లోపల ఇంటర్నెట్ ఇన్సైడ్. కాకపోతే మొత్తం కంప్లీట్ బ్లాక్ స్టోమ్ ఏదైతే ఉందో అందులో కలిపేశారు. బ్లాక్ లెటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెన్సార్స్ అయితే 2 సెన్సార్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. రిఫ్లెక్టర్స్ చూస్తున్నాం అక్కడ రెడ్ కలర్ లో స్టాండింగ్ పొజిషన్ లో రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి నెంబర్ బోర్డ్ దగ్గర లైట్ అయితే ఇచ్చున్నారు. ఎంజీ లోగో పైన కనిపిస్తోంది. రేర్ వ్యూ కెమెరా చాలా క్యూట్ గా ఉంది. టైల్ గేట్ కింద ఎంజీ లోగోకి మధ్యలో ఉందన్నమాట. ఇది రేర్ వ్యూ కెమెరా. టైల్ గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. జస్ట్ హైడ్రాలిక్ టైల్ గేట్, ఓకే. కానీ బూట్ స్పేస్ లేదని అనకండి, ఉంటుంది ఖచ్చితంగా. సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ అయితే వస్తుంది. చాలా ఈజీ ఫోల్డింగ్ కి. టైర్ ప్రెషర్ కి సంబంధించింది. దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి వాచ్ చేయొచ్చు మీరు. వెల్ ట్రావెలింగ్ టైర్ ఏమన్నా పంచర్ అయితే టెంపరీ కోసం అని చెప్పి ఈ టూల్ కిట్ ని అయితే వాడతారు. సో రీసెంట్ గానే చెప్పుకున్నాం, పార్కింగ్ సింబల్ అనేది అన్ని షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఎంజీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఎమర్జెన్సీ పర్పస్ ఎప్పుడైనా మనం కారు ఆగిపోయినట్టయితే
కనుక ఈ పార్కింగ్ సింబల్ ని యూజ్ చేసి మన కార్ దగ్గర పెడితే ఈజీగా ఉంటుంది. అవతల వాళ్ళకి మన కార్ ట్రబుల్ లో ఉంది, మూవ్ అవట్లేదు, అక్కడ ఆగి ఉంది అని. సో ఇదైతే నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది ఇవ్వడం అనేది. ఫన్నీగా అనిపిస్తుంది ఏంటంటే టూల్ కిట్ ఇక్కడ సీట్ కి అయితే అటాచ్ చేస్తుంది, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. మౌంటెడ్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇస్తారు. ఇది ఎమర్జెన్సీ ఛార్జింగ్ స్లాట్. టైల్ గేట్ క్లోజ్ చేసుకోవాలంటే మాన్యువల్ గానే క్లోజ్ చేసుకోవాలి. హైడ్రాలిక్ కాబట్టి జస్ట్ ఇట్లా పుష్ చేసి ప్రెస్ చేస్తే చాలు, టైల్ గేట్ క్లోజ్ అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది టైల్ ల్యాంప్స్ అనమాట. ఇంకా నా చేతిలో ఉంది ఎంజీ కామెట్ కీ అనమాట. కామెట్ ఎంత క్యూట్ గా ఉందో కీ కూడా అంతే క్యూట్ గా ఉంది. బట్ వైట్ కలర్ లో ఉంది, బ్లాక్ స్టోన్ కి వైట్ కలర్ కీ. ఇది చూస్తున్నాం కదా ఎంజీ అని అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ ఉంది కింద. సో ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోయి చూసేద్దామా. బయట ఎంత క్యూట్ గా ఉంది బ్లాక్ స్టోన్, లోపల ఎలా ఉందో చూసేద్దామా. వచ్చే ఎంజీ కామెట్ డ్రైవర్ సీట్ లోకి అయితే వెళ్ళబోతున్నాను. వచ్చేయండి. 90 degrees లో అయితే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ అయితే చాలా వెడల్పుగా అయితే ఉంటుంది అనమాట. డోర్ దానికి తగ్గట్టు మనం ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా డోర్ లో అయితే సాఫ్ట్ టచ్ తోటి లైట్ గ్రే కలర్ లో ఉంది. హార్డ్ ప్లాస్టిక్ అంత డార్క్ గ్రే కలర్ ఇచ్చున్నారు. క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్ అండ్ లాక్ అండ్ అన్లాక్ కూడా క్రోమ్ ఎలిమెంట్ తో ఇచ్చారు. ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది, కింద పెద్ద స్పీకర్ ఉంది అనమాట. ఇంకా బాటిల్ హోల్డర్స్ డోర్ ఎంత ఉందో అంత వెడల్పుగా మనకి స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చారు. బాటిల్ హోల్డర్ గానీ ఎనీ థింగ్స్ మనం అయితే పెట్టుకోవచ్చు. ఇదంతా స్టోరేజ్ ప్లేస్ అనమాట. డ్రైవర్ సీట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను. డ్రైవర్ సీట్ లో చాలా కంఫర్టబుల్ గా కూర్చుంటున్నాను. డోర్ అయితే బ్రాడ్ గా ఓపెన్ అయింది కదా. అడ్జస్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇదంతా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అనమాట. చూస్తున్నారు కదా రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్ అనమాట. కింద పట్టుకొని ఇలా అంటే సీట్ ముందుకు వస్తుంది. ఇది బ్యాక్. డ్రైవర్ సీట్ అయితే ఇంత రెక్లైనర్ అయితే ఉంది. దీనికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లేదు. ఇది కంప్లీట్ గా ఎక్క సీట్ అనమాట. సీట్ అడ్జస్ట్మెంట్ చూద్దాం. ఇది అయితే ఇక్కడ పుల్లర్ ఉంది. ఇంత ఫ్రంట్ కి అయితే అనుకోవచ్చు, బట్ లెగ్ రూమ్ అయితే ఉండదు. ఇంతకన్నా షార్ట్ గా ఎవరు ఉంటారు నాకన్నా, నాకు తెలీదు. ఇదైతే కంఫర్ట్ ఉంది అనమాట. సో ఇంత బ్యాక్ అయితే వెళ్తుంది. అన్ని కూడా మాన్యువల్ అడ్జస్ట్మెంట్, సీట్ అడ్జస్ట్మెంట్ అన్నాడు. ఇంకా స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి 2 స్ట్రోక్ స్టీరింగ్ కనిపిస్తుంది. చాలా స్లీక్ గా అయితే కనిపిస్తుంది. స్టీరింగ్ పట్టుకోవడానికి కూడా ఇక్కడైతే ఎంజీ బ్యాడ్జింగ్ అయితే ఉంది. బ్లాక్ మీద క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇది వేసున్నారు. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సైడ్ అంతా కూడా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇచ్చున్నారు. వాయిస్ కమాండ్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ ఇదంతా కూడా షైనీ వైట్ కలర్ తో డిజైన్ చేస్తున్నారు అనమాట. డోర్ లో చూసాం కదా మనం. ఇంటీరియర్ పార్ట్ కి వచ్చేసరికి కొంచెం వైట్ అనేది ఎక్కువ యూజ్ చేశారు. బయట అంతా బ్లాక్ ఉంది, లోపల అయితే వైట్ అంటే కంప్లీట్ గా లైట్ థీమ్ అయితే తీసుకున్నారు. గ్రే గానీ వైట్ గానీ. ఇక్కడంతా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, వాయిస్ కమాండ్ ఇవ్వడానికి ఇదంతా కూడా క్లస్టర్ కంట్రోల్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. చూస్తున్నారు కదా డిజిటల్ క్లస్టర్ అనమాట. ఇది దానికి సంబంధించిన డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ప్రెస్ బ్రేక్ టు స్టార్ట్ చూపిస్తుంది. మన డోర్ ఓపెన్ చేసింది. ఇండికేటర్స్ ఉన్నాయి అంటే పార్కింగ్ లైట్ ఆన్ లో ఉందని చూపిస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, దానికి సంబంధించిన బటన్ అయితే అంతా కనిపిస్తుంది. లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించిన బటన్స్. రేంజ్ చూపిస్తుంది 114 కిలోమీటర్స్. 57% అయితే బ్యాటరీ ఛార్జింగ్ ఉందన్నమాట. ఇంకా దాంతో అయితే మనం ఎకోలో వెళ్తే 114 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. ఎకో అని ఇక్కడ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. మోడ్ కనుక మార్చుకుంటే రేంజ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది మనకి. హెడ్ లైట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ లివర్ ఉంది. వైపర్ కంట్రోల్ కి సంబంధించిన లివర్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. స్టీరింగ్ అయితే టిల్ట్ ఉంది. హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ పక్కన చూస్తున్నాం హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్. ఇదేమో సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఇస్తున్నారు. చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నమాట ఇవి. క్లస్టర్ పక్కనే ఏసీ వెంట్స్ కనిపిస్తున్నాయి కదా క్యూట్ గా. దీని క్రోమ్ ఎలిమెంట్ తోటి అవుట్ లైన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడైతే మనం టచ్ స్క్రీన్ చూస్తున్నాం అనమాట. టచ్ స్క్రీన్ లో బ్యాటరీ ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది చూపిస్తుంది. రేంజ్ ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుందో కూడా చూపిస్తుంది. మనకి హెచ్విఏసీ ఉంది. టెంపరేచర్, ఎయిర్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉంది. ఎఫ్ఎం ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్ట్ ఉంది. మనకి టైం అన్ని చూపిస్తుంది. ఎఫ్ఎం కి సంబంధించింది. హోమ్ బటన్ ఇది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి ప్రెస్ చేస్తే రేడియో, బీటీ ఫోన్ ఉంది. సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లో చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. సెట్టింగ్స్ లో ఆటో, జనరల్, బ్లూటూత్, సౌండ్, వాల్ పేపర్, యూఎస్బి, వైఫై ఛార్జింగ్, ఎంజీ వాయిస్, యూజర్ మాన్యువల్. ఆటో ఎంజీ కనెక్ట్ చేసుకుంటే మనకి మరిన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫోల్డర్ లోకి వెళ్తే ఫోల్డర్ లో మనకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. మీడియా, ఏసీకి సంబంధించింది, వెహికల్ సెట్టింగ్స్ కి, డివైస్ మేనేజ్మెంట్, యాపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి. ఇవి ఆన్లైన్ ఫంక్షన్స్, ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళాలో చూపిస్తుంది. హై కాల్ ఉంది. క్యాబిన్ మోడ్స్ ఏంటో చూద్దాం. వెల్వెట్ మోడ్ అండ్ క్యూట్ మోడ్. టచ్ స్క్రీన్ కింద అయితే ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ అడ్జస్ట్మెంట్, ఏసీకి సంబంధించిన బటన్స్, మన ఎయిర్ కి సంబంధించిన బటన్స్ ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నాం కదా టెంపరేచర్ పెంచుకోవడానికి, డౌన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే కార్ అంతా బ్లాక్ స్ట్రోమ్ కానీ లోపల మాత్రం లైట్ కలర్ తీసుకున్నారు కదా. ఇది కూడా లైట్ కలర్ తీసుకున్నారన్నమాట. ఇక్కడ మాత్రమే షైనీ వైట్ కలర్ తో డిజైన్ చేస్తున్నారు.
ఇది పార్కింగ్ మోడ్, ఇది రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్. ఇవైతే మోడ్స్ మార్చుకోవడానికి చాలా స్లీక్ గా. ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ అండ్ షైనీ వైట్ కలర్ లో అయితే డిజైన్ చేశారు. ఇది హైలైట్ చేస్తుంది అనమాట కార్ లో, అంటే ఒక క్లాసీ లుక్ అయితే తీసుకొస్తోంది ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఆటో అంటే విండోస్ లాక్ అండ్ అన్లాక్ అనమాట. మనం చూస్తున్నాం పవర్ విండో బటన్స్ మనకి డోర్ లో అయితే ఇవ్వలేదు. డ్రైవర్ సీట్ కి కో డ్రైవర్ సీట్ కి మధ్యలో అయితే ఇచ్చారు పవర్ విండో బటన్స్. చూస్తున్నారు కదా, ఓన్లీ ఫ్రంట్ ఉంటాయి. కామెట్ లో బ్యాక్ రో విండోస్ ఓపెన్ చేసుకోవడానికి ఉండదు, అది ఫిక్స్డ్ విండోస్ అనమాట. ఇది కో డ్రైవర్ కి సంబంధించింది, ఇది డ్రైవర్ కి సంబంధించింది. ఇది పార్కింగ్ బటన్, ఆటో పార్కింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చిన్న స్లాట్ అనే స్టోరేజ్ ప్లేస్, ఇది క్లోజ్డ్ కాదు, ఓపెన్ స్టోరేజ్ ప్లేస్. ఇది 2 ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. కామెట్ చూడడానికి క్యూట్ గా ఉంటుంది కానీ లోపల క్యాబిన్ స్పేస్ చూసారా ఎంత స్పేషియస్ గా ఉందంటే, ఈ లెగ్ రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. చాలా ఫ్రీగా కంఫర్ట్ గా కూర్చోవచ్చు, కాళ్ళు చాపుకొని ఆరాంగా కూర్చోవచ్చు నా భాషలో చెప్పాలంటే. ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి 2 పెడల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 పెడల్స్, ఇక్కడ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఈ 2 కనిపిస్తున్నాయి. క్యూట్ గా అండ్ స్పేషియస్ గా ఉంది. లోపల క్యాబిన్ అంతా స్పేషియస్ గా ఉంది. ఛార్జింగ్ స్లాట్ లేదేంటో అనుకుంటున్నాను, ఇక్కడ ఉంది ఛార్జింగ్ స్లాట్లు 2 ఇచ్చారు. చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది కదా. ఇక్కడ థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే హ్యాంగింగ్ కి హుక్స్ ఇచ్చారన్నమాట. ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి కదా, దాని పక్కనే హ్యాంగింగ్ హుక్స్ చూస్తున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ హ్యాంగింగ్ హుక్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇది అవసరం లేదంటే క్లోజ్ చేస్తే ఎవరికి తెలియదు, ఓన్లీ కార్ ఓనర్స్ కి మాత్రమే తెలుస్తుంది ఇక్కడ హ్యాంగింగ్ హుక్స్ ఉన్నాయని. సో బ్యాక్ వ్యూ మిర్రర్ అనమాట, చాలా క్లియర్ గా ఉంది. మనకి బ్యాక్ విండో ఎంత వరకు ఉందో అంత వరకు కవర్ చేస్తుంది. విజువల్ అయితే బ్యాక్ విజువల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇది బ్యాక్ రేర్ వ్యూ మిర్రర్ ఇది. అండ్ దీనిపైన చూస్తున్నాం పార్కింగ్ బటన్. ఇందాక నుంచి కనిపించలేదు, ఎక్కడ అని వెతుకుతా ఉన్నా. ఇక్కడ ఉందండి, పైన కూర్చుంది పార్కింగ్ బటన్. టిక్ టిక్ సౌండ్ కొంచెం ఇరిటేట్ చేసింది. ఇప్పుడు దొరికింది ఫైనల్లీ. పార్కింగ్ బటన్ ఆఫ్ చేశాను. ఇది వచ్చి మనకి ఎల్ఈడి లైట్ ఇచ్చారు చిన్నది. ఇది కూడా కామెట్ లాగా క్యూట్ గా ఉంది. డ్రైవర్ సీట్ దగ్గర మిర్రర్ అయితే ఇచ్చున్నారు. ఒకసారి చూద్దాం. మిర్రర్ ఓపెన్ చేసి, లైట్ అయితే లేదు, ఓన్లీ మిర్రర్ ఉంది. నాకు ఈ మిర్రర్ కన్నా ఆ మిర్రరే బాగుంది, రేర్ వ్యూ మిర్రర్ లోనే బాగున్నా. లైట్ అయితే లేదు. డ్రైవర్ సీట్ పైన కో డ్రైవర్ సీట్ దగ్గర చూద్దాం ఒకసారి. ఇది కూడా ఓపెన్ చేసి, ఇది కూడా అంతే, ఓన్లీ మిర్రర్ ఉంది, లైట్ అయితే లేదు. డోర్ చూసారా చాలా బ్రాడ్ గా ఉంది. 90 degrees లో అయితే ఓపెన్ అయిపోతుంది. డోర్ చాలా బ్రాడ్ గా ఉంది. డోర్ అంటే మనం లోపలికి వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట. డోర్లు మాత్రం డోర్ ఓపెన్ చేయగానే లైట్ కలర్స్ కనిపిస్తున్నాయి. కార్ అయితే బ్లాక్ కలర్ లో ఉంది. లోపల ఇంటీరియర్ మాత్రం లైట్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, డ్యూయల్ కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ కంప్లీట్ గా షైనీ వైట్ తీసుకున్నారు అనమాట. కీ లాంటివి ఏమైనా థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టంలేండి, ఇది కో డ్రైవర్ డోర్ అనుకోండి. ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇదైతే మొత్తం షైనీ వైట్ కలర్ లో అయితే ఇచ్చారనమాట. ఇది ఇంకా దీని అందాన్ని పెంచుతుంది. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్ అండ్ లాక్ అండ్ అన్లాక్ కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇచ్చున్నారు. ఇక్కడ చిన్న స్పీకర్ కనిపిస్తుంది. ఇక్కడ స్పేస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చారు. బాటిల్ హోల్డర్స్ దగ్గర డోర్ ఎంత ఉందో అంత వరకు స్టోరేజ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా సాఫ్ట్ టచ్, కొంచెం మరి అంత కాదు, లిటిల్ బిట్ సాఫ్ట్ టచ్ అయితే ఉందన్నమాట. ఈ పార్ట్ ఏదైతే ఈ లైట్ గ్రే ఉందో, ఈ డార్క్ గ్రే అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హైట్ చూస్తున్నారు కదా, నేను కూర్చున్నప్పుడు నాకు చాలా హైట్ గా అనిపిస్తుంది. హెడ్ రూమ్ అయితే సఫిషియెంట్ గా ఉంది. నా హైట్ వచ్చి 5.6, ఇంకా 6 feet వరకు ఈజీగా అయితే కూర్చోవచ్చు. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చూద్దాము. ఇది మాన్యువల్ అడ్జస్ట్మెంట్ రెక్లైనర్. ఇది పొజిషన్ నాదైతే రిలాక్సింగ్ గా కూర్చోవాలి అంటే కనుక ఇది బాడీ పొజిషన్. అడ్జస్ట్ అయితే అడ్జస్టబుల్ కాదు. సీట్ ఫ్రంట్ కి అయితే ఇంకా అనుకోవచ్చు. చూపిస్తున్నాను, పుల్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా ఎంత ఫ్రంట్ కి అయితే వెళ్తుంది అనమాట. చాపుకొని కూర్చున్నా కూడా ఇంకా స్పేషియస్ గా ఉంది. ఫ్రంట్ కి వస్తే రెక్లైనర్ కంఫర్ట్ ఇలా ఉంటుంది. బ్యాక్ కి వెళ్తే ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ పొజిషన్ ఇది మిడ్ లో ఆపుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి నీ అయితే తగలకుండా ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ కి 3 ways లో అయితే ఇది ఆగుతుంది సీటు. సైడ్ కో ప్యాసింజర్ సీట్ అయితే. అండ్ ఇక్కడ లెగ్స్ పెట్టుకోవడానికి మీకు కంఫర్ట్ గా కూడా ఉంది. ఇంటీరియర్ పార్ట్ లోపల ఇక్కడ నుంచి చూసినట్టయితే, ఇక్కడ చూస్తున్నట్టయితే షైనీ వైట్ కలర్ లో అయితే డిజైన్ చేస్తున్నారు. ఇదంతా సాఫ్ట్ టచ్ తో ఉన్నది. లైట్ గ్రే లో సాఫ్ట్ టచ్ అంతా ఇచ్చున్నారు. ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. క్రోమ్ ఎలిమెంట్ తోటి అవుట్ లైన్ అయితే ఇచ్చున్నారు. చిన్న స్టోరేజ్ లైక్ కీ అయినా పెట్టుకోవచ్చు. ఇంకేదైనా ఫోన్ అయితే పెట్టలేము, ఏదైనా చిన్న చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమైనా చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాకా నేనైతే కో డ్రైవర్ సీట్ లో అయితే ఉన్నాను కదా, నేను బ్యాక్ రో లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఎలా వెళ్ళాలనేది చూపించేస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సీట్ అయితే ముందు కనుక్కోవాలి, లేదంటే రెక్లైనర్ అయినా ఫ్రంట్ కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అంత మాన్యువల్ ఇచ్చారు కదా, దీంతో మనం రెక్లైనర్ అయితే ముందు కనాల్సి వస్తుంది. కొత్త కారు కదా, కొంచెం నాకు హార్డ్ గానే ఉంది. మాన్యువల్ అనమాట. దీన్ని ఇట్లా బ్యాక్ అంటే సీట్ అయితే ముందుకు వస్తుంది. ఇప్పుడు సీట్ ని పుల్ చేయాలి. ఎంతవరకు అంటే ఎంతవరకు.
అండ్ సీట్ ని ఫ్రంట్ కి లాక్కోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే సీట్ ముందుకెళ్ళింది. ఇప్పుడు ఈజీగా నేనైతే బ్యాక్ వెళ్తాను అనమాట. కొంచెం హార్డ్గా ఉన్నాయి కొత్త వెహికల్ కాబట్టి. సో ఈజీగా బ్యాక్ వెళ్తానా లేదా అనేది ఒకసారి చూసేద్దాం. నా హైట్ కి నేను కంఫర్టబుల్ గానే వెళ్ళాను. ఎక్కడానికి కూడా ఈజీగానే ఉంది అండ్ లోపలికి వెళ్ళి కూర్చోడానికి కూడా ఈజీగానే ఉంది. బెటర్ కాకపోతే మరీ పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు, కానీ కిడ్స్ మిడ్ ఏజ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఇక్కడ కూర్చుంటే చూస్తున్నాను సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అనేది. టై సపోర్ట్ అయితే ఫుల్ గా టై వరకు అయితే లేదు, బట్ కంఫర్టబుల్ గానే ఉంది బాడీ, ఎందుకంటే రిక్లైనర్ పొజిషన్ లో ఉంది కాబట్టి కంఫర్టబుల్ గానే ఉంది అనమాట. డ్రైవర్ సీట్ అయితే కంప్లీట్ గా బ్యాక్ ఉంది. స్టిల్ బ్యాక్ రోలో కూర్చుంటే లెగ్ రూమ్ అయితే ఇంత స్పేషియస్ గా ఉంది. చూస్తున్నారు కదా, ఇంత స్పేషియస్ గా ఉంది. అండ్ హెడ్ రూమ్ ఒకసారి చూసేద్దాం. హెడ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. 6 feet వాళ్ళు కూడా చాలా ఆరాంగా అయితే కూర్చోవచ్చు. లోపల అయితే 2 passengers కి మాత్రమే కంఫర్టబుల్ గా ఉంటుంది. 3 కూర్చోలేము. అంటే కిడ్స్ అయితే కూర్చోవచ్చు 3, కానీ అడల్ట్స్ అయితే 2 మాత్రమే కూర్చోగలుగుతారు. 2కి మాత్రమే సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, బ్యాక్ రో కూడా లేదు, బట్ కంఫర్టబుల్ గా ఉంది. నేను ఈ పొజిషన్ లో కూర్చున్నాను కదా, ఇక్కడ చూడండి హెడ్ రెస్ట్ అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ నా హెడ్ కి తగ్గట్టే హైట్ అయితే అలాగే ఉంది అనమాట. బాడీ పొజిషన్ చూడండి ఇలా ఉంది. బ్యాక్ రో లో చాలా కంఫర్టబుల్ గా బ్యాక్ రో లో కూడా కూర్చొని ట్రావెల్ అయితే చేయొచ్చు అనమాట. అలాగైతే ఉంది బ్యాక్ రో కంఫర్ట్. దిగడానికి హ్యాండిల్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇది ఫోల్డబుల్ కాదు, ఫిక్స్డ్ హ్యాండిల్స్. బ్యాక్ రో లో కూర్చుంటే చూసారు కదా, విండోలోంచి ఇంత గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. విండ్ అయితే అంత పెద్దగా ఉంది. పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా చాలా వాళ్ళకి క్లియర్ గా ఉంటుంది. అంటే సఫికేషన్ గా అయితే లోపల ఉండదు. విండోలోంచి చూడొచ్చు కాబట్టి వాళ్ళు వ్యూ అంతా కూడా చాలా క్లియర్ గా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బ్యాక్ రో లో ఉన్నవాళ్ళు దిగేటప్పుడు ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది. డ్రైవర్ దగ్గర అంటే కో డ్రైవర్ సీట్ దగ్గర, కానీ డ్రైవర్ సీట్ దగ్గర లేదు, కో డ్రైవర్ సీట్ దగ్గర అయితే ఇలా పట్టుకుని అయినా మనము చాలా కంఫర్టబుల్ గా దిగేయచ్చు అనమాట. ఎంజీ కామెట్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యూట్ గా కనిపిస్తుంది బయట నుంచి చూడడానికి. అంతేకాదు ఫ్రంట్ అండ్ బ్యాక్ లో కూడా ఎక్స్టెండెడ్ హారిజన్ లైట్స్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఈ డిజైన్ చూడడానికి. ఐస్మార్ట్ టెక్ 55+ ఫీచర్స్ అయితే ఉన్నాయి. 100+ వాయిస్ కమాండ్స్ అయితే ఇందులో ఇవ్వచ్చు మనం. సేఫ్టీ కోసం 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. ABS+ EBD ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇచ్చారు. బయటికి చూడడానికి ఇంత కాంపాక్ట్ గా ఉన్న ఈ కార్ లోపలైతే చాలా స్పేషియస్ గా ఉంటుంది. చూసాం కదా ఆల్రెడీ. ఇంకా ఈ బ్లాక్ స్ట్రోమ్ ప్రైస్ వచ్చి 7,50,000 అప్రాక్సిమేట్ గా ఉందని అయితే చెప్తున్నారు. దీని డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి దీని లెంత్ వచ్చి 2,974 mm ఉంది. విత్ వచ్చి 1,505 mm ఉంది. హైట్ వచ్చి 1,640 mm ఉంది. ఇంకా దీని వీల్ బేస్ వచ్చి 2,010 mm వీల్ బేస్ ఉంది. టర్నింగ్ సర్కిల్ వచ్చి 4.2 టర్నింగ్ రేడియన్స్ లో అయితే ఇది చాలా ఈజీగా అయితే టర్న్ తిప్పేయచ్చు అనమాట. దీని మాక్సిమం పవర్ వచ్చి 42 PS ఉంటే మాక్సిమం టార్క్ వచ్చి 110 Nm ఉంది. ఇంకా దీని బ్యాటరీ కెపాసిటీకి వచ్చేసరికి 17.3 kW బ్యాటరీ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇంకా దీనికి 2 ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అది ఒకటి 3.3 kW AC ఛార్జర్, ఒకటి 7.4 kW AC ఛార్జర్ ఒకటి. 3.3 kW AC ఛార్జింగ్ తో అయితే మనకి 7 hours ఛార్జింగ్ పడుతుంది 0 to 100% అవ్వడానికి. 7.4 kW AC ఛార్జర్ తో అయితే గనక 100% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 3.5 hours మాత్రమే పడుతుంది. ఇంకా ఈ బ్యాటరీ వచ్చి మనకి 230 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. అంటే 0 to 100% ఛార్జింగ్ అయ్యాక మనకి MG కామెట్ ఇచ్చే రేంజ్ వచ్చి 230 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు రామ్ 4-wheelers MG షోరూమ్ బంజారా హిల్స్ లో ఉంది. మీనా బజార్ కి పక్కనే ఉంటుంది అనమాట. మీరు కావాలంటే వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు, లేదా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చూసారు కదా MG కామెట్ EV బ్లాక్ స్ట్రోమ్ అయితే కార్ ఎలా ఉందో. MG కామెట్ చాలా క్యూట్ గా ఉంది కదా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ కింద అయితే ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి.